టీడీపీ నేతలు అరాచకం సృష్టించిన కారణంగానే తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా పడిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ ధ్వజమెత్తారు. ఎన్నిక జరగకుండా ఉండడానికి టీడీపీ నేతలు చేసిన అరాచకం అంతా ఇంతా కాదన్నారు. ఎన్నిక జరగకుండా టీడీపీ ఎమ్మెల్యే కొలకపూడి హల్చల్ చేశారు. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. 20 మంది సభ్యులున్న కౌన్సిల్లో వైఎస్ఆర్సీపీ 17, టీడీపీ 3 గెలిచింది. ఉప ఎన్నిక నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థినే గెలిపించాలని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు నిర్ణయించుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ టీడీపీ గుండాలు గుంపులుగా వచ్చారు. మాపై దాడి చేసేందుకు టీడీపీ నేతలకు పోలీసులు మద్దతిచ్చారు. మా పార్టీకి చెందిన 1వ వార్డు కౌన్సిలర్ నిర్మలను పోలీసులే కిడ్నాప్ చేశారు. ఇంతకంటే నీచంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ వ్యవహరించదు. స్వచ్ఛందంగా వైఎస్ఆర్సీపీకే మద్దతిస్తామని చెప్పినా నిర్మలను లాక్కెళ్లారు. చైర్మన్ పదవి కోసం చంద్రబాబు దగ్గర నుంచి టీడీపీ ఎమ్మెల్యే వరకు అందరూ దిగజారిపోయారు. చైర్మన్ ఎన్నిక ఇవాల్టికి వాయిదా వేశారు. ఇవాళ తిరువూరులో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుందని ఆశిస్తున్నామని దేవినేని అవినాష్ స్పష్టం చేశారు. స్వచ్ఛందంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నా, మమ్మల్ని అన్యాయంగా రౌడీజంతో గూండాయుధంతో మమ్మల్ని అన్యాయంగా లాక్కెళ్తున్నారని చెప్పని ఈరోజు ఎవరైతే పోలీసు వాళ్ళు కిడ్నాప్ చేసిన మహిళ నిర్మలా గారు చెప్పడం గారు జరిగింది. ఈరోజు ఎంతగా నీచంగా దిగజారిపోయారంటే ఒక చైర్మన్ పదవి కోసం స్వయాన పైనుంచి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో ఒక గోండాలుగా రౌడీలుగా వాళ్ళందరిగా రియాక్ట్ చేస్తాం జరుగుతుంది. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నీలం సాహ్ని గారికి మా పెద్దలు మేమందరం గారు ఒకటే కోరుకున్నాం, రేపు మళ్ళీ ఏదైతే రేపటికి వాయిదా వేశారో దానికి మా కౌన్సిల్ సభ్యులందరి గారు ప్రొటెక్షన్ ఇవ్వాల్సిందిగా, పోలీసు వాళ్ళు ప్రొటెక్షన్తో ఇక్కడి నుంచి కౌన్సిల్ హాల్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళని స్వేచ్ఛగా స్వచ్ఛందంగా వాళ్ళ ఓటు వేయించాల్సిందిగా ఈరోజు మా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గారిని కోరుకోవటం జరిగింది. తప్పకుండా ఆమె గారు సానుకూలంగా స్పందించారు. తప్పకుండా రేపు ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం కాకుండా అంబేద్కర్ గారు నిర్మించిన రాజ్యాంగం రేపు అమలు అవుతుందని చెప్పి మేము అందరం గారు కోరుకోవటం గారు జరుగుతుంది. ఇక తిరువూరులో ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. టీడీపీ బరిలో నిలిపిన చైర్మన్ అభ్యర్థి కూడా ఆ పార్టీకి చెందిన వ్యక్తి కాదు. పోలీసులు కాకి దుస్తులు బదులు పచ్చ దుస్తులు వేసుకున్నారు. మా కౌన్సిలర్ను లాక్కెళ్లి ఆమె మెడలోని వైఎస్ఆర్సీపీ కండువాను తీసి చెట్లలో పడేశారు. ఎన్టీఆర్ జిల్లాలో అసలు పోలీస్ వ్యవస్థ పనిచేస్తోందా అని పోలీస్ కమిషనర్ను ప్రశ్నిస్తున్నాం. తిరువూరులో జరిగిన విషయాలు తెలుసుకుని కమిషనర్ ఆశ్చర్యపోయారు. పోలీసులు టీడీపీ తొత్తులా పనిచేయడం బాధాకరం. రక్షణ కల్పించాల్సిన పోలీసులు ఎంపీ ఎమ్మెల్యేకు అమ్ముడుపోయారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా వైఎస్ఆర్సీపీకి అండగా నిలిచిన మా కౌన్సిలర్లను అభినందిస్తున్నాం. ఇవాళ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.